ఎటువంటి మనోభావాలు అయితే దెబ్బతినవు ప్రామిస్. సార్ సురేష్ బాబు గారు, యాక్చువల్గా అంటే ఇప్పుడు రెగ్యులర్గా కొంతమంది ప్రొడ్యూసర్స్ సరిగా చేయట్లేదని ఒక ఆర్గనైజేషన్ సపరేట్ పెట్టుకొని కూడా సినిమాలు చేస్తూ అంటే అనవసరంగా బడ్జెట్స్ పెంచుకుంటూ సినిమాని మళ్ళీ టికెట్ రేట్ పెంచి అంటే సినిమాకి రావాలనుకున్న ఆడియన్స్ని దూరం చేస్తున్నారనే ఒక ఇది కూడా ఉంది సార్. దానివల్లే ఇప్పుడు రీసెంట్గా ఒక అతన్ని అరెస్ట్ చేయడం పైరసీ మీద ఇదంతా చేసి అంటే అతన్ని కూడా హీరో చేసేంత థాట్ ప్రాసెస్కి ఆడియన్స్ని జనాలను తీసుకెళ్ళారు సార్. అంటే ఒక ఇండస్ట్రీ మీద లక్షలాది మంది బతుకుతున్నప్పుడు ఇలా ఒక సిస్టమ్ అనేది ఏర్పాటు చేసుకోకుండా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బిహేవ్ చేయడం అనేది ఈ మధ్య ఎక్కువైంది సార్. అంటే ఒక ఇన్ని సంవత్సరాల నుంచి ఒక 50 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్న ఆర్గనైజర్గా అంటే ఒక ప్రొడక్షన్ ఇదిగా మీరు ఈ పరిణామాల గురించి ఏం చెప్తారు సార్? అంటే నెక్స్ట్ జనరేషన్ కానీ ఇండస్ట్రీ మనుగడ అనేది కొనసాగాలంటే అంటే సి ఐ డోంట్ నో వెదర్ ఐఎమ్ సేయింగ్ ద రైట్ థింగ్ ఆర్ నాట్. ఇండస్ట్రీలో ప్రాబ్లమ్స్ ఆర్ పర్మనెంట్. నా చిన్నప్పుడే ఇండిసిప్లిన్ ఎక్కువైపోయింది, ఆర్టిస్ట్ ఎక్కువ తీసుకుంటున్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు అనేది వీ యూస్ టు హియర్. ఇట్స్ నాట్ దట్ ఇట్స్ న్యూ. The people who are relatively disciplined, people who are creatively better will stay longer in the industry. People who are indisciplined, inefficient, and who are not creative enough will not stay long in the industry. As simple as that. That's all. అది కాన్స్టెంట్గా ఎప్పుడు చెప్తూనే ఉంటాం. ఇప్పుడు ఎక్కువ మీడియా రిపోర్ట్ చేస్తూ ఉంటుంది, అప్పుడు కొంచెం తక్కువ మీడియా రిపోర్ట్ చేసేది. బట్ దిస్ ఇస్ దేర్. నా చిన్నప్పుడు నేను ఆ యాక్ట్రెస్ అంత ఎక్కువ తీసుకుంటుందంట, ఈ ప్రొడ్యూసర్ అంత ఇచ్చేస్తున్నాడంట, వాళ్ళు అసలు చూడు ఎలా భోజనాలు పెట్టేస్తున్నారు, వాళ్ళు ఎన్ని వేస్టులు చేసేస్తున్నారు అన్నీ చెప్పేవాళ్ళు, అన్నీ వినేవాళ్ళం. అమ్మో ఇదే అనుకునేవాళ్ళం. యూ డూ ఇట్ ఇన్ యువర్ స్టైల్, యూ కంటిన్యూస్లీ డూ సంథింగ్. ఇప్పుడు ఏవిఎం ఉంది, దే మేడ్ ఫిల్మ్స్ ఫర్ 60-70 years. వీఆర్ దేర్, వీఆర్ మేకింగ్ ఫర్ 65 years. Arvind Garu is there, we are making for 40-50 years. Then some of us who are doing in a very disciplined way will last for a longer time. People with indiscipline will come and they'll go. బట్ అది చేయకూడదని చెప్పడానికి మీరెవరు? అతనికి ఇష్టం, అతనికి కావాల్సినట్టు అతను చేసుకుంటాడు. దట్స్ ఆల్. యూ హ్యావ్ టు లివ్ విత్ ఇట్. మనం అందరు రూల్స్ పెట్టి చేయటం అనేది జరగవు. సార్ అదే అఖండ 2 గురించి అడుగుతున్నాను. అది ఈరోజు ఏమన్నా రిలీజ్ అయ్యే అవకాశం ఉందా సార్? ఇవాళ కానీ రేపు కానీ ఎట్లా అవుతుందనే ఆశతో ఉన్నాం. ట్రయింగ్ ఆర్ బెస్ట్. ఎవ్రీబడి ఈస్ ట్రయింగ్. అందరూ చాలా మంది కష్టపడుతున్నారు దానికి. నేను కూడా మనస్ఫూర్తిగా ఇవాళే అవ్వాలి అని కోరుకుంటున్నాను. డిసెంబర్ అప్పుడు నేను వెళ్ళిపోయి రాత్రి షో చూసుకుని జైబాలయ్య అని చెప్పి ఎంజాయ్ చేస్తాను షోని. దానమ్మా ఓకే. సురేష్ బాబు గారు అంటే సార్